గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టెన్షన్ ఉండేది కానీ ఇది రకరకాలుగా ఉంది కొంచెం. బాహుబలి ఐ నో రకరకాలుగా ఉందా అంటే మేబీ 1 year తర్వాత రిలీజ్ అయ్యేది సెటప్ అన్ని దీంట్లో రిస్క్ అన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ కదా. సో 2.5 years టైం లైన్, ఇది 4 years వెయిటింగ్, మేము 4 years వెయిటింగ్, ఆడియన్స్ 2 years అయితే మేము 4 years వెయిటింగ్. సో ఎన్ని కలిపి మిక్స్ ఒక విచిత్రమైన ఎమోషన్ లో ఉంది. సో వాట్ ఇస్ అవంతిక సే? No, I think my feeling is exactly opposite of his. Mine is like, ఈ టైం అసలు ఇట్ షుడ్ నాట్ పాస్ ఓన్లీ అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమా అరౌండ్ ఎంత హైప్ ఉంది అండ్ సో మచ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్ అండ్ సర్ప్రైజింగ్లీ పెద్ద సినిమాలు చేస్తాం బట్ దేర్ ఆల్వేస్ బీ some people who will have positive about it, some people who will be okay about it, some people who will have negative about it, but ee cinema starting అప్పటి నుంచి చూసాను that everybody is very positive about this film. సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు దే డూయింగ్ సంథింగ్, అంటే ఏదో అద్భుతంలో ఉన్నాం అనే ఫీలింగ్ లో ఉన్నారు. అంటే ఒక లైట్ మ్యాన్ అవ్వచ్చు, ఒక టీహెచ్ అవ్వచ్చు, ప్రొడక్షన్ ఎనీవన్ అందరూ ఆ ఫీల్ లో ఉన్నారు. సో ఐ థింక్ మేమంత టెన్షన్ వాళ్ళకి అంత టెన్షన్. బల్లాల దేవ ఎలాగో చూస్తున్నారు అంటే బేసిక్ గా రాజమౌళి గారి ప్రతినాయకులు రైట్ ఫ్రమ్ ప్రదీప్ రావత్ నుంచి సుదీప్ వరకు చాలా భయపెట్టిస్తుంటారు. సో బల్లాల దేవాన్ని చూస్తే వాళ్ళందరినీ భయపెట్టిస్తున్నాను నేను. అలాగే ఉన్నారు. ఏంటి హౌ యూ ఫీలింగ్? అమ్మయ్య వచ్చేస్తుందని ఒక ఆనందం ఉందండి. యాక్చువల్లీ అంటే 3 సంవత్సరాలుగా ఒక ఆడియన్స్ గా, అంటే ఒక యాక్టర్ గా కానీ ఒక ఆడియన్స్ గా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా కోసం. అండ్ అంటే మాకు ఒక ఇంటర్నెట్ లో ట్విట్టర్ లో ఒక హ్యాష్ ట్యాగ్ ఉండేది, బాహుబలి ఈస్ కమింగ్ అని. అది ఎప్పుడు అంటే 2 years నుంచి కొడతానే ఉన్నది, బాహుబలి ఈస్ కమింగ్, బాహుబలి ఈస్ కమింగ్. నాకు ఒక పొద్దున్నే 10th పొద్దున్నే లేచి బాహుబలి ఈస్ హియర్ నొక్కాలని ఉందండి. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. శివుడిగా మిమ్మల్ని తప్పించి ఇంకెవరిని ఉంచుకోలేదు అని రాజమౌళి అన్నారు, అంటే ఎలా అనిపిస్తోంది? మంచిదే. సడన్ గా ఇప్పుడు ఆఫ్టర్ పార్ట్ 1 అయిపోయిన తర్వాత శివుడు వేరేవాడైతే బాగుండు అని అనుకోకుండా ఇదే బెటర్ కదా. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నేను వేరే సినిమాలు చూసుకోవాలి సడన్ గా. సో ఫ్రాంక్లీ ఐ మీన్ ఫస్ట్ బాహుబలిగా కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు ముందే తెలుసా ఇన్ని సంవత్సరాలు పడుతుందని? అంటే రాజమౌళి గారు టైం లైన్ నాకు తెలుసు, ఎందుకంటే రాజమౌళి నాకు 10 years నుంచి తెలుసు కాబట్టి. 1 year లో చేసేస్తాం పార్ట్ 1 పార్ట్ 2 అన్ని కలిపి అది అన్నారు. చేయలేడు మీరు చేయలేదు తెలుసు కానీ టైం లైన్ తెలియదు. అందుకే మేము 2 years నుంచి ఎప్పుడు రిలీజ్ అవుద్దని వెయిటింగ్. సడన్ గా రిలీజ్ వచ్చి టైంకి ఇప్పుడు మళ్ళీ టెన్షన్ ఉంది, ఇప్పుడు అయిపోతుందని. అది వేరే విషయం. అంటే కాదు, ఈ స్కేల్ లో సినిమా చేసేటప్పుడు మామూలుగా హాలీవుడ్ లో చేస్తారంటే వాళ్ళకి ఇంకా టైం పడవచ్చు. యాక్చువల్లీ మేమే చాలా తొందరగా ఫినిష్ చేసేసాం. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కలుపుకుంటే మనకంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు. రానా